దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 2వ పుస్తకము. యువకుడు అతని నిరాశ 1933 నుండి 1946 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్ సేన్. 15వ అధ్యాయము. మాట పెగలని ప్రతిపాదన 1933 సంవత్సరం. విలియం బ్రెన్హామ్ జెఫర్సన్ విల్లోని పాత రాతి కట్టడపు హాలునందు ప్రతి ఆదివారము ఆరాధనలు నడిపిస్తూ సంఘమునకు కాపరిగా ఉన్నాడు. అయినప్పటికీ 1933 వేసవి కాలమంతయు మిషనరీ బ్యాప్టిస్టు సంఘంలోని ఆదివారం సాయంకాలము, బుధవారం సాయంకాలము జరిగే ఆరాధనలకు క్రమముగా హాజరయ్యాడు. డాక్టర్ డేవిస్ బోధ వినుట కంటే కూడా తన స్నేహితురాలైన హోప్ బ్రూంబక్ను కలుసుకునుటకు దీనిని ఒక నెపముగా ఎంచాడు. కాని ఇప్పుడు తన స్వంత సంఘ నిర్మాణము త్వరలో పూర్తి కాబోచున్నది. అప్పుడు పరిస్థితి మారిపోతుంది. ఎందుకంటే అతడు తన సంఘములో వారము మధ్య ఆరాధనలు జరపవలసి ఉన్నది. అప్పుడు తన స్నేహితురాలిని ఎలా చూడగలడు? బిల్లీ ఎప్పుడూ స్త్రీల మధ్య అభద్రతా భావంతో బిడియముగా మెలిగేవాడు. హోపును చూచుటకు అతడు ఎంచుకున్న సాకు కోల్పోవుట అనే ఆలోచన రాగానే అతడు వ్యాకులపడ్డాడు. హోప్ సహచర్యంలో తను గడిపిన ప్రతి క్షణమును బిల్లీ ఆస్వాదించాడు. ఆమె చిరునవ్వు నవ్వినప్పుడు అతడు నవ్వాడు. ఆమె గట్టిగా నవ్వినప్పుడు అతడు గట్టిగా నవ్వాడు. ఆమె అతని చుట్టూ ఎల్లప్పుడూ ఒక అవ్యక్తమైన ఇంద్రజాలమును ఉంచేది. దానిని అతడు ఎంతో ఇష్టపడ్డాడు. ఆమె అతనికి ఈ ప్రపంచంలో ఉన్న అందము, మంచితనము వలె కనిపించేది. గాలి, వర్షము, వేసవి, పుష్పాలు, దయ, ఆశ అన్నీ ఆమె అనిపించేది. ఆమె సముఖములో ఉన్న కొలది మరింతగా ఆమె ప్రక్కన ఉండాలనిపించేది. బుధవారం రాత్రి ఆమె చూచుటకు సరైన సాకును చూపకపోతే వారి మధ్య సంబంధము ఏమైపోతుంది? ఆమె అతని నుండి నిదానముగా దూరమైపోతుందా? ఆ ఆలోచనకు బిల్లీ వణికిపోయాడు. ఆమె ఒకవేళ మరొక స్నేహితుడిని కనుగొంటే ఏమిటి పరిస్థితి? ఆ ఆలోచనకు బిల్లీ సరిగా ఊపిరి పీల్చలేకపోయాడు. ఆమెను కోల్పోవుట అనే ఉపద్రవము ఎదుర్కొనుట అతనికి ఇష్టం లేదు. అతడు ఎలా బ్రతుకగలడు? లేదు, ఆమెను నిరంతరము కలుసుకున్నట్టుకు మరొక మంచి కారణమును అతడు కనుగొనాలి. బిల్లీ తన మనసులో ఆ సమస్య గూర్చి మరలా ఆలోచిస్తున్న కొలది ఒక సమయంలో హోప్ బ్రూంబక్తో ఎక్కువ సమయం గడుపుటకు ఉత్తమ మార్గము ఆమె చివరి పేరును బ్రెన్హాముగా మార్చుట అని తలంచినాడు. తనను వివాహము చేసుకొనమని హోప్ను అడగాలని అతడు నిర్ణయము తీసుకున్న నిమిషంలో మరొక కోణములో సందేహాలు ఆయనను కలవరపెట్టాయి. ఆమె తండ్రి స్థానిక పెన్సిల్వేనియా రైలు కంపెనీలో
కార్మిక సంఘ నాయకుడిగా నెలకు $500 సంపాదిస్తున్నాడు. మరి ఒక ప్రక్క బిల్లీ పబ్లిక్ యుటిలిటీ కంపెనీలో గంటకు 20 సెంట్లు సంపాదిస్తూ తన చాలీచాలని సంపాదనతో తల్లిని, తండ్రిని, 7 తమ్ముళ్లను, 1 చెల్లిని పోషించవలసి ఉన్నది. అతడు తన భార్యను ఎలా పోషించగలడు? ఆమెకు అతడు చూపగలిగినదంతా ప్రేమ, అనురాగం మాత్రమే. సౌకర్యవంతమైన ఇంటిలో ఉన్న హోపును తీసుకుని పేదరికంలోని శ్రమలకు గురి చేయుటకు అతడు ఎవరు? ఆమె ఇంకా ఎంతో ఉన్నతమైన జీవితమునకు అర్హురాలు. ప్రాణములో, మనసులో ఎంతో సంఘర్షణ పడిన తర్వాత హోపును వివాహము చేసుకోమని బిల్లీ అడగకూడదని తీర్మానించుకున్నాడు. ఆమె జీవితమును నాశనము చేయనంతగా అతడు ఆమెను ప్రేమించాడు. ఆ తీర్మానము అతని సమస్యలకు ముగింపునివ్వలేదు. అది మరి ఒక సందిగ్ధతలోనికి నెట్టినది. తనను వివాహము చేసుకోమని హోపును అతడు ఎప్పటికీ అడగకపోయినప్పుడు ఆమె సమయము తీసుకునుటను ఏ రీతిగా సమర్థించుకోగలడు? వారి సంబంధమును పూర్తిగా తెంచుకుంటే ఆమె పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కదా. ఆమెను చూచుట అతడు ఆపివేయగానే ఆమె మరి ఒకరును, ఆమెకు మంచి జీవితమును ఇవ్వగల వ్యక్తిని కనుగొంటుంది. అవును, అదే సరైన పని, అదే అతడు చేయవలసినది. కాని బిల్లీ ఆలోచించిన కొలది అతడు వీడ్కోలు పలకటం హోపు విషయంలో మేలు అయినప్పటికీ అతడు తనను తాను సంభాషించుకోలేకపోయాడు. అతడు మరలా తన ఆర్థిక స్థితిని, వనరులను తిరిగి లెక్కించాడు. అతని తమ్ముళ్లలో కొంతమంది పెద్దవారే పనిచేస్తూ తల్లికి కుటుంబ అవసరాలలో సహాయపడుచున్నారు. అది ఒక మేలు. మిగిలిన తమ్ముళ్ళు కూడా మరీ చిన్నవారు కాదు. కొద్ది సంవత్సరములలో వారు కూడా కొంత భారమును భరిస్తారు. అది మరొక మేలు. తల్లి మీద మరింత భారము మోపకుండా తన సహాయమును క్రమక్రమముగా తగ్గించవచ్చు. తరువాత అతడు మరింత కష్టపడి పనిచేసినట్లయితే హోపుకు అతడు గౌరవనీయమైన జీవితమును కల్పించగలడు. అనేక కోణముల నుండి సాధ్యాసాధ్యములను ఆలోచిస్తున్న కొలది అతని ఉత్తేజము పెరిగినది. అవును, అతడు ఆర్థిక విషయాలను సరిగా చూడగలడు. అతడు దానిని చేయగలడా? అవును, అతడు చేయగలడు. తన భార్యగా మారమని బిల్లీ హోపును అడగగలడు. కాని ఆమెను అడగాలని తీర్మానించుట, నిజముగా ఆమెను అడుగుట అనేవి 2 భిన్నమైన విషయాలు. ఆగస్టు నెల గడిచిపోయి సెప్టెంబర్ నెల ప్రారంభమవుచుండగా ఆ నిర్ణయాత్మక ప్రశ్న వేయుటకు కావలసిన ధైర్యమును సమకూర్చుకున్నట్టుకు బిల్లీ ఎంతో ప్రయాసపడ్డాడు. ఆమె నల్లటి కన్నులను, ప్రకాశమానమైన నవ్వును తేరిచూచి అతడు అనుకునేవాడు, మేము ఇద్దరము ఎంత ఆనందముగా ఉంటామో. కాని అతడు ప్రశ్నించుట ప్రారంభించిన ప్రతిసారి నోరు ఎండిపోయి గొంతులో ముద్ద అడ్డుపడ్డట్లుగా ఉండేది. అతి కష్టము మీద ప్రశ్నను దిగమింగి ఏదో ఒక మాటలో మాట్లాడేవాడు. ఆమెను కలిసిన ప్రతి రాత్రి అతడు ప్రయత్నించేవాడు. కాని మాటలు ఎంత మాత్రమూ వచ్చేవి కావు. అతడు తనలో తనకు చెప్పుకునేవాడు, ఈ రాత్రి నేను అడుగుతాను. నా చేతి గడియారంలో 10 నిమిషములు గడవక మునిపే నేను ఆమెను అడుగుతాను. దాని వలన ఏ ప్రయోజనము ఉండేది కాదు. సమయము గడిచిపోయేది. కాని తనను తాను నిమ్మళపరుచుకుని ఆ ప్రస్తావన తీసుకురాలేకపోయేవాడు. చివరకు గంటల తరబడి బిల్లీ తన సమస్యను బట్టి వేదన చెందాడు. కొన్నిసార్లు అతడు పనిచేయుచున్న గుంటలో పని ఆపి పొడవైన పారపిడిని గడ్డము కింద ఆనించి ఆకాశంలోనికి చూస్తుండగా అతడు మనసులో ఆ ప్రశ్నకు తగిన సమాధానము కోసము తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఆమెతో మాట్లాడే ధైర్యం లేనప్పుడు అతడు ఆమెను వివాహము చేసుకోవాలని ఇష్టపడిన సంగతిని ఎలా ఆమెకు తెలియపరచగలడు? కొంతసేపు అతని స్నేహితుడు జార్జ్ డిఆర్కు ద్వారా అడిగించాలనే ఆలోచన వచ్చింది. కాని అది సరైన కార్యముగా అనిపించలేదు. ఒకవేళ హోప్ ఆ కారణమును బట్టి తిరస్కరించవచ్చు. అయితే ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి? ఎలా? అకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది. అదే అతడు ఉత్తరమును వ్రాయుట. ఆదివారము రాత్రంతా బిల్లీ
పేపరు పెన్ను తీసుకుని ఎంతో ప్రయాసతో ప్రతి వాక్యము వ్రాస్తూ మరలా తిరిగి సరిచేస్తూ గడిపాడు. చివరకు అతి ప్రయాసతో ఆ పేపర్ మీద తన శాయశక్తులా తన హృదయములో ఉన్న దానితో నింపాడు. ఇప్పుడు మరింత ప్రయాసకరమైన కార్యము మిగిలి ఉన్నది. అది ఉత్తరమును వ్యక్తిగతముగా హోపును కలిసి ఇచ్చుట. అతనికి మరొక ఆలోచన వచ్చింది. హోప్ నిశ్శబ్దముగా ఆ ఉత్తరము చదువుచుండగా ఆమె ప్రక్కన తాను వ్రేళ్లు కొరుకుచు నిలబడినట్లయితే భయముతో స్పృహ కోల్పోతానేమోనని బిల్లీకి అనిపించింది. కాదు, అలా కాదు. తర్వాత దానిని పోస్టు చేయాలని నిర్ణయించాడు. ఒకవేళ అతడు సోమవారము ఉత్తరమును పోస్టు చేసినట్లయితే ఆమెకు మంగళవారం అందుతుంది. బుధవారము అతడు ఆమెను సాయంకాలపు ఆరాధనకు తీసుకువెళ్ళినప్పుడు తన అభిప్రాయము తెలియపరచవచ్చు. అప్పటికి అది మంచి ప్రణాళికగా తోచినది. సోమవారం ఉదయము బిల్లీ నాలుకతో స్టాంపును తడిచేసి కవరు మీద అంటించాడు. పనికి వెళ్లే దారిలో ఆ ఉత్తరమును పోస్టు డబ్బాలో వేశాడు. ఆ రోజు సాయంకాలము అతడు గుంట త్రవ్వుచుండగా భయానకరమైన ఆలోచన అతనిని తాకినది. ఒకవేళ ఆ ఉత్తరమును హోప్ తల్లి అందుకుంటే పరిస్థితి ఏమిటి? బిల్లీ నొసటన చెమట పట్టింది. మోకాళ్ళు బలహీనమొగుటను బట్టి ఆసరా కొరకు గోతిలో ఒక ప్రక్కకు ఆనుకొన్నాడు. ఒకవేళ ఆమె తల్లి ఆ ఉత్తరమును చదివినట్లయితే నా పని అయిపోయినట్లే అని అనుకున్నాడు. బిల్లీ హోప్ తండ్రి చార్లీతో చక్కటి సంబంధమును కలిగి ఉన్నాడు. ఆమె తల్లి విషయము వేరు. సమాజంలో వారికున్న గౌరవ మర్యాదలను బట్టి శ్రీమతి బ్రూంబక్ గర్విస్తుండేది. ఆమె చక్కటి అందమైన భవంతిలో నివసిస్తున్నది. ఖరీదైన వస్త్రములు ధరించేది. చాలా పెద్ద సాంప్రదాయకమైన సంఘమునకు హాజరవుతూ అనేక సంస్థలలో సభ్యత్వము కలిగి ఉన్నది. ఆమె బిల్లీని సామాన్యమైన మట్టి పని చేసేవాడుగా ఎంచేది. తన కుమార్తెను వివాహము చేసుకున్నట్టుకు తగిన యోగ్యత లేనివాడుగా భావించేది. బిల్లీ యొక్క సంకుచితమైన అభిప్రాయములను బట్టి ఆమె అతనిని చులకనగా చూసేది. ఒకవేళ ఆమె ఆ ఉత్తరమును చూస్తే శాయశక్తులా ఆమె వ్యతిరేకించవచ్చు. ఆమె ఇంకా ముందుకు వెళ్లి హోపుకు తనకు మధ్య ఎడబాటు కలిగించవచ్చు. ఆ ఆలోచనకు బిల్లీ భయంతో వణికిపోయాడు. బుధవారం సాయంకాలమున బిల్లీ బ్రూంబాక్ యొక్క ఇంటికి వెళ్ళాడు. తన ఫోర్డ్ కారు తలుపు తెరిచి ఉంచాడు. ఒకవేళ శ్రీమతి బ్రూంబాక్ ఆ ఉత్తరము చదివినట్లయితే అతను అక్కడి నుండి వేగముగా వెళ్లవలసి వస్తుంది. అతను తలుపు తట్టినప్పుడు హోప్ జవాబిచ్చినది. హలో బిల్లీ, నీవు లోపలకు రావచ్చుగా? ఓ వద్దు, బిల్లీ అనుకొన్నాడు. నీవు నన్ను నీ తల్లి ఉన్న చోటుకు తీసుకువెళ్ళి తరువాత తలుపు మోస్తావు. అప్పుడు నేను భయంకరమైన ఉచ్చులో చిక్కుకుంటాను. అతడు బలహీనముగా నవ్వి జవాబిచ్చాడు. హోప్, కృతజ్ఞతలు. కాని వాతావరణము కొద్దిగా వేడిగా ఉన్నది. నీవు సిద్ధపడి వచ్చే వరకు నేను బయట వరండాలో ఉంటాను. లోపలికి రమ్ము. అమ్మా, నాన్న నిన్ను చూడాలంటున్నారు. ఓ మై, బిల్లీ అనుకున్నాడు. అంతా అయిపోయింది. అతడు భయంగా లోపలికి వచ్చాడు. టోపీ తీసి తలుపు ప్రక్కగా అవసరమైతే వేగంగా తప్పుకోవడానికి వీలుగా నిల్చున్నాడు. హోప్ అన్నది, లోపల వంటగదిలోకి వెళ్ళు. అమ్మా నాన్న అక్కడ ఉన్నారు. నేను కొద్ది నిమిషాలలో సిద్ధపడి వస్తాను. బిల్లీ వంటగది తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు. హోప్ తల్లిదండ్రులు వంటగదిలో బల్ల వద్ద కూర్చుని ఉన్నారు. ఎలా ఉన్నారు శ్రీ బ్రూంబాక్? ఎలా ఉన్నారు శ్రీమతి బ్రూంబాక్? చార్లీ బ్రూంబాక్ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటాడు. హలో బిల్లీ, నీవు లోపలికి వచ్చి గ్లాస్ ఐస్ టీ త్రాగవచ్చు కదా అన్నాడు. వద్దండి, వందనములు, నాకు దాహముగా లేదు. మంచిది, ఏదేమైనా లోపలికి వచ్చి ఇక్కడ కూర్చోవచ్చుగా. వారు చాలా దురాలోచనలో ఉన్నట్లనిపించింది. బిల్లీ గుండె దడదడా కొట్టుకున్నది. వద్దండి, మీరు అన్యదా భావించకపోతే నేను ఇక్కడే ఉంటాను. నిశ్చయముగా ఈ వాతావరణం చక్కగా ఉన్నది. శ్రీమతి బ్రూంబాక్ అన్నది.
అవును, వాతావరణం అద్భుతంగా ఉన్నది అని. హోప్ మెట్లు దిగి వచ్చే వరకు వారు ముగ్గురు వాతావరణమును గూర్చి కొన్ని సంఘటనలను గూర్చి ముచ్చటిస్తూ కూర్చున్నారు. హోప్ తను వరండాలో నిలవబడిన తరువాత వారి వెనుక తలుపు క్షేమముగా మూసుకునే వరకు బిల్లీ తేలికగా శ్వాసించలేకపోయాడు. బిల్లీ, ఈ సాయంకాలము చాలా ఆహ్లాదకరముగా ఉన్నది, చర్చి వరకు నడిచి వెళ్దాము. బిల్లీ మరలా భయపడ్డాడు. బిల్లీ అనుకున్నాడు, ఇక అయిపోయింది, ఆమె మన మధ్య స్నేహం ముగిసినదని చెప్పబోతుంది. ఒకవేళ నేను ఆమెతో కలిసి ఉండుట ఇదే చివరిసారి కావచ్చు, కాబట్టి ఆమెను ఒకసారి చక్కగా చూచుట మంచిది. చర్చికి వెళ్లే సమయంలో హోప్ ఆ ఉత్తరమును గూర్చి ఏమీ మాట్లాడలేదు. దానిని బట్టి ఆరాధన అంతటిలో బిల్లీ మనసులో తెకమక పడుతూ ఆతురతతో బాధపడ్డాడు. డాక్టర్ డేవిస్ ఏమి ప్రసంగించాడో కూడా అతడు వినలేదు. దానికి బదులు అతడు తన కన్నుల చివర నుండి హోపును చూస్తూ గడిపాడు. ఆమెను కోల్పోవుటను గూర్చి అతడు ఎంతో అసహించుకొనుచున్నాడు. ఆలోచిస్తున్నాడు, ఆమె చక్కని సంస్కారవంతురాలు. ఈ రాత్రి ఆమె ఎన్నడూ లేనంతగా ప్రకాశముగా కనిపిస్తున్నది. ఆమెను చక్కగా చూచుకునే వ్యక్తిని ఆమె పొందుతుందని అతడు ఆశించాడు. ఆమె జీవితంలో మేలైన వాటిని పొందుటకు అర్హురాలు. చర్చి నుండి వెలుపలికి వచ్చి బిల్లీ హోప్ ఇంటికి బయలుదేరే సమయమునకు చీకటి పడినది. అర్ధచంద్రాకారంలో చంద్రుడు రాత్రి ఆకాశంలో వీధి దీపం వలె వ్రేలాడుచున్నాడు. వారు చెట్ల నీడ నుండి బయటకు అడుగులు వేసినప్పుడు చంద్రుని కాంతి హోప్ నల్లని కురులు, నల్లటి కన్నులు, తెల్లటి బొగ్గల మీద ప్రకాశిస్తుంది. బిల్లీ ప్రేమ, ఆకాంక్షతో అంతరమున నిండి ఉన్నాడు. మంచిది బిల్లీ, ఈ రాత్రి ఆరాధన నీకు ఎలా ఉన్నది? హోప్ మామూలుగా అడిగినది. ఓ, అది చాలా బాగుంది. బిల్లీకి తన దవడ అట్టముక్కతో చేసినట్లుగా అనిపించినది. దవడ అతుక్కున్నట్లు అనిపించినది. భయంకరమైన క్షణము సమీపించినట్లుగా హోప్ ముఖములో ఏదైనా సూచన కనబడుతుందేమోనని బిల్లీ ఆమె ముఖమును గమనిస్తున్నాడు. ఆమె మాట్లాడుటకు పెదవులను కదిపిన ప్రతిసారి బిల్లీ నిశ్చయముగా ముగింపు సమీపించినది అనుకున్నాడు. దానికి బదులు ఆమె మరొక చక్కని మాటలు మాట్లాడేది. ఆమె మనసులో ఇండియానా వసంతకాలపు ఆనందము తప్ప మరేమీ లేనట్లు కనిపించినది. వారు ఆమె ఇంటికి దగ్గరగా వచ్చినప్పటికీ ఆమె ఇంకా ఆ ఉత్తరము గురించి మాట్లాడలేదు. ఆమెకు అసలు ఆ ఉత్తరము చేరలేదని బిల్లీ అనుమానించాడు. ఒకవేళ అది పోస్ట్ బాక్సులో ఉండి ఉండవచ్చు, లేదా తపాలా ఆఫీసులో పోయి ఉండవచ్చు. ఆ ఉత్తరమునకు ఏదో సంభవించి ఉండవచ్చు. ఒకవేళ హోప్ ఆ ఉత్తరమును చదివి ఉన్నట్లయితే దానిని గూర్చి ఎప్పటికే మాట్లాడి ఉండేది. బిల్లీ శాంతపడ్డాడు. మరియు నాలుక సరళమైనది. అతడు చెయ్యి చాపి హోప్ చెయ్యి పట్టుకున్నాడు. అతనికి ఆహ్లాదకరముగా అనిపించినది. ఇప్పుడు వారు సుమారుగా ఆమె ఇంటిని సమీపించారు. వారి సంభాషణ మధ్యలో హోప్ అన్నది, బిల్లీ, నీ ఉత్తరము నాకు అందినది. బిల్లీ వెన్నుపోస జల్లుమన్నది. బిల్లీ గొంతులో ఏదో గడ్డ అడ్డుపడినట్లు అతడు ఊపిరి పీల్చుకోలేకపోయాడు. అతి కష్టం మీద దిగమరింగి అతడు గొణిగాడు. నీకు అందినదా? హోప్ హా నడుస్తూ అన్నది. బిల్లీ భారము మోయశక్యముగా లేదు. అతడు అనుకున్నాడు, యువతి, నేను స్పృహ తప్పకముందే ఏదైనా మాట్లాడు. కాని హోప్ తన మాటను బట్టి తృప్తి చెందినట్లుగా మరి ఏ మాటలో పలుకలేదు. బిల్లీ అనుకున్నాడు, ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలి. ఆ ఇంటికి కొన్ని గృహముల దూరంలో ఉన్నాము. అతడు తన ధైర్యమును కూడగట్టుకుని అడిగాడు, నీవు దానిని చదివినావా? ఆమె జవాబిచ్చినది, హా, అంతే. ఆతురత బట్టి తనకు పిచ్చెక్కిపోతుంది అనుకున్నాడు బిల్లీ. నీకు అది నచ్చినదా? ఆమె పెదవులు కొద్దిగా కదిపి నవ్వినది. ఓ, అది బాగానే ఉంది. బిల్లీకి ధైర్యము కలిగినది. అతడు నడుచుట ఆపి ఆమె వైపు తిరిగాడు. హోప్, బిల్లీ, నిన్ను వివాహం చేసుకునుట నాకు ఇష్టమే. ఆమె అన్నది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
మరుసటి దినము బిల్లీ, హోప్ నగల దుకాణము దర్శించుటకు నగరం మధ్యకు కారులో వెళ్లారు. వివాహ ఉంగరముల జత కొరకు బిల్లీ $8 చెల్లించాడు. ప్రమాదవశాత్తు జారి పడిపోకుండా వివాహపు ఉంగరమును పిన్నీసుతో తన జేబుకు గురిచాడు. తరువాత సున్నిత హోప్ వ్రేళ్లను బండబారిన తన చేతుల్లోనికి తీసుకుని నిశ్చితార్థపు ఉంగరమును పెట్టబోయాడు. హోప్ అతనిని ఆపినది. బిల్లీ, నీవు మొదటిగా అమ్మతో నాన్నతో మాట్లాడినట్లయితే అది పెద్ద మనిషి తరహాగా ఉంటుందని నీకు అనిపించుటలేదా? బిల్లీకి తన గుండె కండరములు ఒక్కసారి ఆగి మరలా కొట్టుకొనుచున్నట్లు అనిపించినది. అతడు అనుకున్నాడు, మరలా మొదటికొచ్చినది. ఒకవేళ శ్రీమతి బ్రూంబాక్ గట్టిగా అభ్యంతరమును వ్యక్తపరిస్తే హోప్ తన నిర్ణయమును వెనకకు తీసుకునునేమో అని అతడు భయపడ్డాడు. నెమ్మదిగా అతి కష్టం మీద అన్నాడు, అవును, నాకు అలాగే అనిపిస్తున్నది. అప్పుడు అతనికి ఒక ఆలోచన కలిగినది. చూడు హోప్, మనకు వివాహం అయిన తర్వాత అన్ని విషయాలలో చెరిసగము కదా. అది నిజమే, నేను నా భాగము నెరవేరుస్తాను. నేను అలాగే నెరవేరుస్తాను. మనము ఇప్పటి నుండే ప్రారంభించుదాము. ఏమంటావు? నీవు మీ అమ్మను అడుగు, నేను మీ నాన్నగారిని అడుగుతాను. హోప్ భుజాలు ఎగరవేసింది. అది నాకు భావ్యముగానే అనిపిస్తుంది. సరే, మొదటిగా నన్ను మీ నాన్నగారిని అడగనివ్వు, బిల్లీ యుక్తిగా సలహా ఇచ్చాడు. శ్రీమతి బ్రూంబాకుకు ఏ విషయం తెలియకముందే అతడు చార్లీ నుండి వాగ్దానము పొందాలనుకున్నాడు. అది అతనికి మంచి అవకాశంగా తోచినది. నీవు ఆయనను త్వరగా అడుగుతావా? నేను ఆదివారం రాత్రికి అడుగుతాను. తరువాత ఆదివారం రాత్రికి చర్చి నుండి వచ్చిన తర్వాత బిల్లీ, హోప్ ఆమె ఇంటిలో అతిథుల గదిలో కూర్చుని ఫోనోగ్రాఫ్ నుండి పాటలు వినుచున్నారు. చార్లీ బ్రూంబాక్ తన బల్ల మీద టైపు చేయుచున్నాడు. శ్రీమతి బ్రూంబాక్ మెత్తటి మోరిస్ కుర్చీలో కూర్చొని అల్లికలు అల్లుచున్నది. హోప్ బిల్లీ వైపు కనుబొమ్మలు ఎగరవేసి తన తలతో తండ్రి వైపు చూపించినది. బిల్లీ తల ఊపి ఆమె తల్లి వైపు చూపించాడు. ఆమె తల్లి ఆ గదిలో కూర్చుండి ఉండగా అతడు ఆమె తండ్రితో మాట్లాడలేదు. అప్పుడు ఇద్దరినీ కలిపి అడిగినట్లు ఉంటుంది. ఆమె తల్లి గనుక గొడవ చేస్తే చివరికి అతడు ఒంటరిగా వెళ్లవలసి వస్తుంది. బిల్లీ లేచి నిలవబడ్డాడు. 9:30 అయ్యింది. నేను ఇక బయలుదేరుట మంచిది అనుకుంటా. హోప్ అతని చెయ్యి పట్టుకుని తలుపు వద్దకు నడిచి వచ్చింది. అతడు శుభరాత్రి అని చెప్పి వెళ్ళుటకు ప్రయత్నించాడు, కాని ఆమె తన చేతిలో నుండి వెళ్ళనివ్వలేదు. ఆమె చిన్నగా అన్నది, నీవు ఆయనను అడుగటలేదా? మీ అమ్మ అక్కడ కూర్చుని ఉండగా నేను ఆయనను అడగలేను. అలా అయితే నేను లోపలికి వెళ్తాను. నీవు ఆయనను బయటకు పిలువు. బిల్లీకి అది సభ్యతగా అనిపించలేదు, కాని దానికంటే మెరుగైన పద్ధతి ఏదీ అతనికి తట్టలేదు. సర్లే, హోప్ తిరిగి గదిలోనికి వెళ్ళిపోయినది. బిల్లీ తన గొంతు సవరించుకున్నాడు. శ్రీ బ్రూంబాక్ గారు, నేను మీతో 1 నిమిషం మాట్లాడవచ్చా? చార్లీ టైప్ చేయుట ఆపి కుర్చీలో ఇటు తిరిగి, ఖచ్చితముగా బిల్లీ, ఏమి కావాలి? బయట వరండాలో మాట్లాడుదామని నా ఉద్దేశ్యము. శ్రీమతి బ్రూంబాక్ తన అల్లిక పని నుండి తలెత్తి ప్రశ్నార్థకముగా కనుబొమ్మలు ముడిచింది. చార్లీ సరే అని బిల్లీతో పాటు ముందు వసారాలోకి నడిచి వచ్చాడు. అతను తలుపు మూసి వచ్చాడు. బిల్లీ చెట్ల వరుసలకు పైగా ప్రకాశిస్తున్న చంద్రుని చూస్తూ, ఈ రాత్రి చాలా చక్కగా ఉంది, అవును కదా? అవును, చార్లీ అంగీకరించాడు. అవును, రాత్రి చాలా వేడిగా ఉంది. అవును. బిల్లీ సరైన మాటల కొరకు తడబడ్డాడు. మీకు తెలుసు, నేను ఒకవేళ... బిల్లీ, నీవు ఆమెను వివాహము చేసుకోవచ్చు. ఒక్కసారిగా అతనికి ఉపశమనం కలిగినది. అతడు బ్రూంబాక్ను కౌగిలించుకోవాలనుకున్నాడు, కాని తనను తాను సంభాషించుకొని ఆయన చెయ్యి నొక్కి వదిలాడు. చార్లీ, నేను పేదవాడినని నీకు తెలుసు. నీవు సంరక్షించినంతగా నేను ఆమెను చూసుకోలేను. నేను గంటకు కేవలం 20 సెంట్లు మాత్రమే సంపాదిస్తున్నాను. కానీ చార్లీ,
నాకంటే ఎక్కువగా ఆమెను ఎవరూ ప్రేమించరు. ఆమెను పోషించుటకు నా చేతులు రక్తము కారునంతగా ప్రయాసపడతాను. నేను ఆమె ఎడల యథార్థముగా జీవిస్తాను. ఆమెను సంతోషముగా ఉంచుటకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. చార్లీ తన పెద్ద బాహువును బిల్లీ భుజం మీద వేశాడు. బిల్లీ, నీవు ఆమెను ప్రేమిస్తున్నావని, ఆమె నిన్ను ప్రేమిస్తున్నదని నాకు తెలుసు. ఆ ఒక్క విషయమును బట్టి ధనవంతుడై ఆమెను హింసించే వ్యక్తి కంటే నీకు ఇచ్చుట నాకిష్టము. జీవితంలో నీవు ఎంత కలిగి ఉన్నావు అనే దానికంటే నీకు కలిగిన దానిలో నీవు ఎంత తృప్తి కలిగి ఉన్నావన్నదే ముఖ్యం. చార్లీ, వందనములు, నేను దానిని గుర్తుంచుకుంటాను. హోప్ ఆమె తల్లిని అడిగినప్పుడు ఆమె ఏమి అన్నదో అనే విషయమును బిల్లీ ఎన్నడూ అడగలేదు. శ్రీమతి బ్రూంబాక్ వారి మార్గముకు అడ్డు రావడం లేదు అనే విషయం అతనికి చాలు. వారి వివాహమును మరుసటి సంవత్సరము జూన్ నెలలో నిర్ణయించారు.